నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అర్థం పర్థం లేని నిర్ణయాలు, పిచ్చి ప్రేలాపనలు, ఉడత ఊపులు, మేకపోతు గాంభీర్యం. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు. రెండోసారి అగ్రరాజ్యానికి అధినేతగా ఎన్నికయ్యాక పిచ్చి మరింత ముదిరిపోయింది. ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు అక్కడి జనం. అసలే గాలి బొడగలా ఉంది అమెరికా ఆర్థిక పరిస్థితి. మరోవైపు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నాయి కంపెనీలు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ అమెరికన్స్ పిచ్చోడికి అధికారం కట్టబెట్టి పెద్ద తప్పు చేశామని ఇప్పుడు బాధపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై ఎన్టీవీ రిపోర్ట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసునంతా వెళ్లగక్కుతున్నారు. తన మాట నెగ్గకపోయేసరికి అసహనానికి గురవుతున్నారు. తన బెదిరింపుల్ని లెక్క చేయని భారత్, రష్యాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ట్రంప్ ఏమంటున్నారు? అందులో నిజమెంత? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు విప్పితే కంపు, చెప్పేవన్నీ అబద్ధాలు. నిన్న చెప్పిన దానికి ఇవాళ చెబుతున్న దానికి అస్సలు పొంతనే ఉండదు. ఇవాళ ఎవరినైనా ఆకాశానికి ఎత్తేస్తే రేపు అధఃపాతాళానికి తొక్కేస్తారు. తన మాటే నెగ్గాలంటారు. తాను చెప్పినట్లే అందరూ చెయ్యాలంటారు. కాదన్న వాళ్లతో కయ్యం పెట్టుకుంటారు. వాస్తవాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తారు ట్రంప్. కొంతకాలంగా బెదిరింపులతో భారత్ను దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు ట్రంప్. చైనాతో కూడా ఇటువంటి వైఖరిని ప్రదర్శించారు. ముఖ్యంగా రష్యాతో వాణిజ్య సంబంధాలు వద్దంటుంది అమెరికా. తద్వారా రష్యాను ఏకాకిని చేయాలని, ఆర్థికంగా దెబ్బకొట్టాలన్నది ట్రంప్ వ్యూహం. కానీ రష్యాతో భారత్, చైనాలకు దశాబ్దాల అనుబంధం ఉంది. ఇవాళ ఎవరో వచ్చి చెప్పగానే కటిఫ్ చెప్పేసే పరిస్థితి లేదు. పైగా రష్యా నుంచి భారత్, చైనా చాలా చౌకగా ముడిచమురుకుంటున్నాయి. దాన్ని వదులుకుని ఎంగిలిచే విదిలింపు లాంటి అమెరికా టారిఫ్ల మినహాయింపు కోసం ఎగబడే పరిస్థితి ఎక్కడా ఉండదు. భారత్, చైనా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. రష్యాతో తమ అనుబంధం కొనసాగుతుందని తేల్చి చెప్పాయి. ఇది ట్రంప్కు నచ్చలేదు. కాదు, మింగుడు పడలేదు. భారత్, చైనాల వైపు నుంచి స్పష్టత రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయలేదు ట్రంప్. మళ్లీ టారిఫ్ల బూచిని తెరపైకి తెచ్చారు. భారత్ నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై 25% సుంకం వేస్తున్నట్లు 2 రోజుల క్రితమే ప్రకటించారు ట్రంప్. అంతేకాదు, రష్యాతో చెలిమి, బ్రిక్స్తో సభ్యత్వాన్ని సాకుగా చూపించి 1% పెనాల్టీ విధించారు. భారత్పై టారిఫ్లు వేయడాన్ని సమర్థించుకున్నారు ట్రంప్. ప్రస్తుతానికి భారత్పై టారిఫ్లు విధిస్తున్నాం, మున్ముందు ఏమవుతుందో చూద్దాం అన్నారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి అన్నారు ట్రంప్. రష్యాతో కలిసి భారత్ ఏం చేస్తుందో తాను లెక్క చేయబోనున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ 2 దేశాలు చచ్చిన తమ ఆర్థిక వ్యవస్థలతో ఏమైనా చేసుకోనివ్వండి అంటూ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. అంతేకాదు, భారత్, అమెరికాల మధ్య వాణిజ్యం చాలా స్వల్పంగానే ఉందన్నారు. భారత్లో వేస్తున్న పన్నులు ప్రపంచంలోనే అధికం అన్నారు ట్రంప్. ఇక అమెరికా, రష్యాల మధ్య ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవన్నారు. ఈ దూరం కొనసాగుతుందన్నారు ఆయన. విఫల రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ ఇంకా తానే అధ్యక్షుణ్ణి అనుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు ట్రంప్. అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలోకి ప్రవేశిస్తున్నారంటూ మెద్వదేవ్పై మండిపడ్డారు ట్రంప్. దిమిత్రీ మెద్వదేవ్ ప్రస్తుతం రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ట్రంప్ కామెంట్స్కు ఆయన ధీటుగా బదులిచ్చారు. ఓ మాజీ అధ్యక్షుడి మాటలకు అమెరికా అధ్యక్షుడు వణికిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. ది వాకింగ్ డెడ్ చిత్రాలను గుర్తుంచుకోవాలన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్లా కాదు, రష్యా చేసే ప్రతి హెచ్చరిక ముప్పే అని, యుద్ధం వైపు ఒక అడిగే అనే విషయాన్ని గుర్తుంచుకోండి అన్నారు దిమిత్రీ మెద్వదేవ్. డెడ్ హ్యాండ్ని ఓసారి గుర్తు చేసుకోండి అంటూ కోల్డ్ వార్ కాలం నాటి కోడ్ వర్డ్ను ప్రస్తావించారు మెద్వదేవ్. రష్యా అభివృద్ధి చేసిన అణుదాడి నిరోధక వ్యవస్థకు అది సూచిక. రష్యాపై దాడి జరిగితే ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే పనిచేసే వ్యవస్థ ప్రతీకార దాడి చేస్తుంది. ఏదో రకంగా భారత్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీనిలో భాగంగానే మృత ఆర్థిక వ్యవస్థలంటూ నోరు పారేసుకున్నారు ఆయన. టారిఫ్ల పేరుతో బెదిరించగా తోకాడించుకుంటూ వచ్చి తమ కాళ్ల దగ్గర భారత్ కూర్చుంటుందని అనుకున్నారు ట్రంప్. కానీ టారిఫ్లను లెక్క చేసేది లేదని భారత్ స్పష్టం చేయడంతో ట్రంప్కు మైండ్ బ్లాంక్ అయింది. వాస్తవానికి భారత్ పూర్తిగా తమకు అనుకూలంగా ఉంటుందని భావించారు ట్రంప్. కానీ ట్రంప్కు భయపడి భారత్ తన విధానపరమైన నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. చాలా కాలంగా అమెరికాకు దగ్గరయ్యేందుకు భారత్ ప్రయత్నిస్తున్నా చిరకాల మిత్రుడు రష్యాను మాత్రం దూరం చేసుకోలేదు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బొత్తిగా నచ్చడం లేదు. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో ట్రంప్ మాటల్ని పుతిన్ లెక్క చేయలేదు. తమ ప్రయోజనాలని పక్కన పెట్టి రాజీకి ముందుకు రాలేదు. దీంతో ఉక్రెయిన్, రష్యాల మధ్య కాల్పుల విరమణపై చర్చల ప్రక్రియ ముందుకు వెళ్లడం లేదు. భారత్ సాయంతో రష్యాను ఒప్పించడానికి ట్రంప్ ప్రయత్నించారు. కానీ ఆ విషయంలో భారత్ తన తటస్థ వైఖరిని కొనసాగించింది. ఉక్రెయిన్తో యుద్ధం వద్దు, చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని మాత్రమే రష్యాకు సూచించింది. వెంటనే యుద్ధం ఆపండి,
లేదంటే మేం మీతో స్నేహం చేయబోమని రష్యాకు భారత్ చెప్పలేదు, చెప్పదు కూడా. కానీ ట్రంప్కు ఆ విషయం బోధపడలేదు. గంటల వ్యవధిలో యుద్ధాలు ఆపేస్తానంటూ బీరాలు పలికిన ట్రంప్ ఉక్రెయిన్ రష్యా వ్యవహారంలో జోక్యానికి కూడా భారత్ నిరాకరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్పై అమెరికా టారిఫ్ల భారం మోపింది. మరి వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఏ ఏ రంగాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? తాజా పరిణామాలను కేంద్ర ప్రభుత్వం ఎలా చూస్తుంది? మనకు గల ప్రత్యామ్నాయ మార్గాలేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన వస్తువులపై 25% సుంకం విధించారు. దీనికి అదనంగా రష్యాతో వాణిజ్యం, బ్రిక్స్లో సభ్యత్వాన్ని సాకుగా చూపి మరొక శాతం భారం మోపారు. ఇది మన ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ట్రంప్ టారిఫ్లు ప్రధానంగా మన ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. అమెరికా మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ట్రంప్ విధించిన 25% సుంకాల వల్ల ఎగుమతయ్యే అనేక వస్తువులు ఖరీదైనవిగా మారతాయి. కనుక అమెరికాలో వాటికి డిమాండ్ తగ్గుతుంది. మనం అమెరికాకు ప్రధానంగా సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. అందులో ప్రధానమైనవి రొయ్యలు. టారిఫ్ల ప్రభావం ఈ రంగంపై అధికంగా పడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగాన్ని దెబ్బకొడుతుంది. వస్త్ర ఎగుమతులపై కూడా టారిఫ్ల ప్రభావం పడుతుంది. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలపై ఇప్పటికే అధిక సుంకాలున్నాయి. ఇప్పుడు వాటి సరసన భారత్ చేరింది. భారత్ నుంచి అమెరికాకు భారీ మొత్తంలో వజ్రాలు, రత్నాలు పొదిగిన ఆభరణాలు ఎగుమతవుతున్నాయి. ప్రతి సంవత్సరం 10 బిలియన్ల అమెరికా డాలర్ల విలువ చేసే ఆభరణాలు పంపుతున్నాం. కనుక జ్యువెలరీ రంగంపైన ప్రభావం పడుతుంది. మన దేశంలో తయారయ్యే ఆభరణాల ధరలు పెరుగుతాయి. కనుక వాటికి అమెరికా మార్కెట్లో డిమాండ్ తగ్గుతుంది. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తుల టారిఫ్ల ప్రభావం ప్రతికూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఐఫోన్ విడిభాగాలను భారత్లో అసెంబుల్ అవుతున్నాయి. కొంతకాలం క్రితమే చైనా నుంచి భారత్కు తన తయారీ యూనిట్లను తరలించింది యాపిల్. ఇప్పుడు ఐఫోన్ ఇండియాలో తయారవుతుంది. కనుక ఇక్కడి నుంచి అమెరికాకు పంపినప్పుడు 25% సుంకం పడుతుంది. అంటే ఐఫోన్ ధర పెరుగుతుంది. కనుక దానికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఓ రకంగా యాపిల్ నష్టపోతుంది. నష్టాలను పూడ్చుకోవడానికి యాపిల్ అసెంబ్లింగ్ యూనిట్ను మరో దేశానికి మార్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం భారత్ నుంచి అమెరికాకు అత్యధిక సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు ఎగుమతవుతున్నాయి. వీటిపై ఇప్పుడు సుంకాల ప్రభావం పడుతుంది. ప్రస్తుతం భారత్లో టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వృద్ధి చెందుతోంది. అమెరికా నిర్ణయం వల్ల అక్కడ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేసే కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఇక ఆటోమొబైల్స్ రంగంలోని కంపెనీల మార్జిన్లు తగ్గే అవకాశం ఉంది. మన వ్యవసాయ, డైరీ రంగాల్లోకి ప్రవేశించడానికి అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే వాటిని సున్నితమైన రంగాలుగా భావించి వ్యతిరేకిస్తోంది భారత్. ఇది అమెరికాకు బొత్తిగా నచ్చడం లేదు. అమెరికా టారిఫ్ల ప్రభావం వల్ల భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపి 0.2% నుంచి 0.5% వరకు తగ్గే అవకాశం ఉంది. ఇది దాదాపు 30 బిలియన్లు, అంటే సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలకు సమానం. మన ఆర్థిక వ్యవస్థపై ఆ మేరకు ప్రభావం పడుతుంది. అలాగే డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ మరింత బలహీనపడొచ్చు. ఫలితంగా బ్యాలెన్స్ పేమెంట్స్ వ్యత్యాసం కారణంగా మన వాణిజ్య లోటు పెరుగుతుంది. మన షేర్ మార్కెట్ పైన టారిఫ్ల ప్రభావం పడొచ్చు. కొన్ని కంపెనీల షేర్ల విలువ 2 నుంచి 3% తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాకు ఎగుమతులు చేసే భారతీయ కంపెనీల నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. కనుక వాటి షేర్ల ధరలు పతనమయ్యే ఛాన్స్ ఉంది. రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొనుగోళ్లపై అదనపు పెనాల్టీ విధించడం వల్ల ఈ రంగంలో పనిచేసే సంస్థల్లో గందరగోళం నెలకొంది. ఐటీ సేవలు కాకుండా వస్తువులపై టారిఫ్లు వర్తిస్తాయి కాబట్టి ఐటీ సాఫ్ట్వేర్ రంగంపై ప్రత్యక్ష ప్రభావం ఉండదు. అమెరికాలో నివాసం ఉంటున్న వలసదారులు తమ దేశానికి పంపించే డబ్బులపై 5% వరకు పన్ను విధించాలనే ట్రంప్ ఆలోచన కూడా భారత్కు ఆందోళన కలిగించే అంశం. ఇది అమల్లోకొస్తే ఎన్ఆర్ఐల చెల్లింపులు మరింత భారంగా మారతాయి. మొత్తం మీద ట్రంప్ విధించిన ఈ 25% టారిఫ్ల ప్రభావం మనపై స్పష్టంగానే పడబోతోంది. అయితే ఈ నష్టాలను పూడ్చుకునే ప్రయత్నాలు కూడా ప్రారంభించింది మోడీ సర్కార్. ఇప్పటి వరకు అమెరికాను ప్రధాన మార్కెట్గా చూసిన భారత్ ఇకపై మన ఉత్పత్తులకు యూరప్లో మార్కెట్ను సృష్టించుకునేందుకు ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ట్రంప్ తీరుతో యూరోపియన్ యూనియన్లోని పలు దేశాలు కూడా సంతోషంగా లేవు. ట్రంప్ తీరును పలు దేశాలు బహిరంగంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ ఉత్పత్తులకు యూరప్లో ఆదరణ లభించే సూచనలున్నాయి. తద్వారా అమెరికాకు తగ్గిన ఎగుమతులను యూరప్కు మళ్లించి లోటును చాలా వరకు పూడ్చుకునే అవకాశం ఉంది. భారత్పై టారిఫ్ల భారం మోపి ట్రంప్ ఏం సాధించాలనుకుంటున్నారు? ట్రంప్ తీరు వల్ల అమెరికన్లు పడుతున్న ఇబ్బందులేంటి? మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజకీయాల కోసం వాస్తవాలను మర్చిపోయి అబాసు పాలవుతున్న మన నేతలెవరు? ప్రపంచానికి తానొక పెద్దన్నలా ఫీల్ అవుతూ ఉంటుంది అమెరికా. పెద్దరికం కావాలంటే చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఏ అంశంలోనైనా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మరి అమెరికా అధ్యక్షులు ఎవరైనా అలా ప్రవర్తిస్తున్నారా? ఆ పరిస్థితి ఎప్పుడూ లేదు.
ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి దాని ద్వారా ప్రయోజనం పొందడం అమెరికాకు అలవాటైపోయింది. ఆఖరికి నాటోను తన గుప్పెట్లో పెట్టుకుని ఆటబొమ్మలా ఆడిస్తుంది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా అధ్యక్షులందరిది ఒకెత్తైతే ట్రంప్ ఒక్కరిదే ఒకెత్తు. అమెరికా మూల సిద్ధాంతాలకే భిన్నంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. వాస్తవానికి అమెరికా ఒక వలస రాజ్యం. ప్రపంచవ్యాప్తంగా గల వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్లు అమెరికాలో స్థిరపడ్డారు. తమ శక్తియుక్తులతో ఆ దేశాన్ని అభివృద్ధి చేశారు, అగ్రరాజ్యంగా మార్చారు. ఒకానొక దశలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ భూతల స్వర్గంగా గుర్తింపు పొందింది. కానీ రాను రాను అగ్రరాజ్యం ప్రతిష్ట మసకబారుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అగ్రరాజ్యం పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ట్రంప్ తీసుకుంటున్న అడ్డదిడ్డ నిర్ణయాలతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వలస రాజ్యంలోనే వలస వచ్చిన వాళ్లకు చోటు లేకుండా చేస్తున్నారు. అమెరికాలో దశాబ్దాలుగా ఉంటూ అదే తమ దేశం అనుకుంటున్న వాళ్లను అరెస్టులు చేస్తున్నారు ట్రంప్. రెక్కలు విరిచికట్టి సంకెళ్లు వేస్తున్నారు. సరిహద్దుల్లోని జైళ్లలో పడేస్తున్నారు. భార్యాభర్తల్ని, తల్లిదండ్రుల నుంచి పసిపిల్లల్ని వేరు చేస్తున్నారు. ట్రంప్ అధికార పగ్గాలు అందుకోవడానికి ముందే అమెరికా ఆర్థిక వ్యవస్థ కొంత సంక్షోభంలో ఉంది. అయితే అది ట్రంప్ విధానాల వల్ల మరింత తీవ్రమైంది. ప్రస్తుతం అమెరికాకు ఆర్థిక మాంద్యం గండం ముంచుకొస్తోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. మున్ముందు పరిస్థితి మరింత దిగజారుతుందనే భయాలు వెంటాడుతున్నాయి. వచ్చే ఏడాది అమెరికా మాంద్యంలోకి వెళ్లడం ఖాయమని ఆర్థిక రంగ నిపుణులంతా అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే ట్రంప్పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ ఇంతవరకు చేసిన పిచ్చి పనులు ఒకెత్తు, సుంకాల భారాన్ని మోపడం మరో ఎత్తు. ఈ పిచ్చి పని వల్ల అమెరికన్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. భారత్ సహా పలు దేశాల నుంచి వస్తున్న వస్తువులపై భారీగా సుంకాలు వేస్తున్నారు ట్రంప్. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది, కానీ అమెరికా లోకల్ మార్కెట్లో ఆ వస్తువుల ధరలు పెరుగుతాయి. దీంతో వాటిని కొనేవాళ్లపై ఆర్థిక భారం పడుతుంది. ఇది పరోక్షంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా అమెరికాకు మాంద్యం ముప్పు రెట్టింపవుతుంది. గత ఏప్రిల్లో వివిధ దేశాలపై టారిఫ్లు ప్రకటించారు ట్రంప్. తమ ఉత్పత్తులపై సుంకాలు వేస్తే అటు నుంచి వచ్చే వస్తువులపై తాము కూడా భారీగా సుంకాలు విధిస్తామన్నారు. స్టీల్, అల్యూమినియంపై 50%, విదేశీ కార్లపై 25% సుంకాలు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ట్రంప్ వ్యాఖ్యల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. ఆయన కామెంట్స్ వాణిజ్య యుద్ధానికి దారితీశాయి. ఫలితంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే ఆర్థిక నిపుణుల అంచనాలు, హెచ్చరికలతో అప్పట్లో కాస్త వెనక్కి తగ్గారు ట్రంప్. తాను ప్రకటించిన టారిఫ్ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ రష్యాతో తెగదెంపులు చేసుకునేది లేదని భారత్, చైనా చెప్పగానే ట్రంప్ సహనం కోల్పోయారు. భారత్పై సుంకాల భారాన్ని మోపారు. ట్రంప్ చర్య వల్ల త్వరలో అమెరికా మాంద్యంలోకి వెళ్లిపోవడం ఖాయమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ట్రంప్ అనాలోచిత నిర్ణయాల ప్రభావం అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతుందంటున్నారు కొందరు నిపుణులు. ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగం 4% పైగా ఉంది. జాబ్ మార్కెట్ పడిపోయింది. వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి కంపెనీలు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ ఖర్చు తగ్గించుకునే పని ప్రారంభించింది. దీనిలో భాగంగా వేలాది మంది ఫెడరల్ కార్మికుల్ని విధుల నుంచి తొలగించారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మరోవైపు నిరుద్యోగం పెరిగిపోతుండటంతో అధ్యక్షుడు ట్రంప్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్పై బహిరంగంగానే తన అక్కసును వెళ్లగక్కారు ట్రంప్. తనకు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ మంచి స్నేహితుడే, కానీ టారిఫ్ల విషయంలో మాత్రం వ్యాపారమే అన్నారు. భారత్ నుంచి అమెరికాకు చాలా వస్తువులు వస్తున్నాయన్నారు. కానీ సుంకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇకపై వాటిని తాము కొనదలుచుకోలేదన్నారు. సుంకాలు తగ్గించడానికి భారత్ సిద్ధంగానే ఉందన్నారు ట్రంప్. అయితే ఏ మేరకు తగ్గిస్తుందో చూస్తామన్నారు ఆయన. టారిఫ్ల విషయంలో ట్రంప్ కామెంట్స్ను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. భారత్, రష్యాల ఆర్థిక వ్యవస్థలు చనిపోయాయన్న ట్రంప్ కామెంట్స్ను లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్థించారు. ట్రంప్ చెప్పింది అక్షరాలా నిజమన్నారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మినహా ఆ విషయం అందరికీ తెలుసన్నారు. మన ఆర్థిక వ్యవస్థ చనిపోయిందన్నారు రాహుల్. అమెరికా అధ్యక్షుడు వాస్తవాలు చెప్పినందుకు ఆనందంగా ఉందన్నారు. అదానీకి సాయం చేయడానికి మన ఆర్థిక వ్యవస్థను బీజేపీ చంపేసిన విషయం యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. ట్రంప్ కామెంట్స్ను సాకుగా తీసుకుని సర్కారుపై రాహుల్ గాంధీ విరుచుకుపడుతుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ చనిపోలేదన్నారు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ శుక్లా. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలను వాజ్పేయి కొనసాగించారని తెలిపారు. మన్మోహన్ సింగ్ వాటిని ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు. 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని వివరించారు. అంతేకాదు, ప్రస్తుత ప్రభుత్వం కూడా దానిపై పనిచేస్తుందని, మన ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందన్నారు శుక్లా. అంతేకాదు, ట్రంప్ అపోహలో జీవిస్తున్నారని విమర్శించారు ఆయన. ट्रंप का ये कहना है कि भारत और रूस की इकोनॉमी डेड है, एकदम गलत बात है. भारत की इकोनॉमी डेड नहीं. जो हमने आर्थिक सुधार किए
जब नरसिम्हा राव जी और मनमोहन सिंह जी थे, उसके बाद उस आर्थिक सुधारों को आगे वाजपेयी जी ने भी बढ़ाया और उसके बाद मनमोहन सिंह जी ने 10 साल में जो मजबूती प्रदान की और उसके बाद वर्तमान सरकार ने भी जिसमें काम बढ़ाया, तो हमारी आर्थिक स्थिति कहीं से भी कमजोर नहीं है। ట్రంప్ వ్యాఖ్యలను భారత్లోని జర్మనీ దౌత్యవేత్త ఫిలిప్ అకర్మెన్ కూడా ఖండించారు. ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థపై తమకు ఎంతో నమ్మకం ఉందన్నారు ఆయన. అందుకే భారత్లో పెట్టుబడులు పెట్టడానికి జర్మనీ కంపెనీలు ముందుకొస్తున్నాయని తెలిపారు. భవిష్యత్ మార్కెట్ అంతా భారత్దే అన్నారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక పరిస్థితి మేడిపండులా ఉంది. గత జూలైలో 62,000 ఉద్యోగాలు పోయాయి. అంటే జూన్లో 29% మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. గత ఏడాది నుంచి 140% మంది ఉపాధి కోల్పోయారు. ఈ ఏడాది ఇంతవరకు 8 లక్షల మందిని లే ఆఫ్ చేశాయి అమెరికన్ కంపెనీలు. 2020లో కరోనా సమయం తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాలు పోవడం మళ్లీ ట్రంప్ పాలనలోనే కనిపిస్తోంది. అమెరికాకు స్వర్ణయుగం తీసుకొస్తానంటూ ఎన్నికల్లో వాగ్దానం చేశారు డొనాల్డ్ ట్రంప్. కానీ నేడు ఉద్యోగాలు పోతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అక్కడి జనం. దీంతో ఇదేనా స్వర్ణయుగమని ప్రశ్నిస్తున్నారు. కానీ ట్రంప్కు అవేమీ కనిపించడం లేదు. ఇల్లు చక్కబెట్టుకోవడం మాని ఊరంతా చక్కదిద్దుతానంటున్నారు డొనాల్డ్ ట్రంప్. నోబెల్ శాంతి బహుమతిపై ఆశలు పెట్టుకుని యుద్ధాలు ఆపే ప్రయత్నాలు చేశారు. వివాదాల్లో తలదూర్చి వాతలు పెట్టించుకున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారేలా చేశారు. ఇప్పుడు నోబెల్ బహుమతి ఆశలు కూడా ఆవిరవుతున్నాయి. దీంతో ట్రంప్కు మతి భ్రమించి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారనే అభిప్రాయం స్వదేశంలోనే వ్యక్తమవుతోంది.